నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. వజ్ర టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. 2026లో కన్యా రాశి వారికి ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి, ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, 25లో లాగానే ఉంటుందా, ఇంకా మెరుగ్గా ఉంటుందా, ఉంటే కనుక ఏ ఏ రంగాల వారికి అద్భుతంగా ఉంది, ఏ ఏ రంగాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి కలిసి వస్తాయి, ఏ మంత్రాలు చదువుకుంటే ఉన్నతంగా ఉంటుంది అనే అంశాలన్నీ ఇప్పుడు పరిశీలన చేద్దాము. ముందు గ్రహస్థితి చూసినట్టయితే కనుక ఈ కన్యా రాశి వారికి గురువు సంవత్సరం పొడుగునా మీకు కర్మస్థానంలో ఉండడం వల్ల ప్రొటెక్ట్గా ఉంటాడు, మిమ్మల్ని కాచుకుంటూ ఉంటాడనమాట. ఏ విషయాల్లో, బిజినెస్లోనూ ఉద్యోగంలోనూ మిమ్మల్ని చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటాడు. అయితే శని భగవానుడు ఆరోగ్య స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కష్టపడి పని చేస్తేనే మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అంటే ఎక్కడ పడితే అక్కడ తినడం కానీ, ఏది పడితే అది తినడం కానీ, సమయాభావంలో తినడం కానీ, ఇలాగా తిండికి సంబంధించినటువంటి ఆహార వ్యవహార శైలిలో శని భగవానుడి యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. అయితే రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల దాంపత్యం మీద, వ్యాపారంలో భాగస్వామ్యం మీద ప్రభావం చూపిస్తున్నాడు. వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కేతువు లాభస్థానంలో ఉండడం మూలంగా మీకు అనుకోని లాభాలు, మీరు అసలు ఊహించరు అంత లాభాలు తెచ్చిపెట్టేటట్టుగా కనబడుతోంది. ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు, క్షేత్ర దర్శనాలు, ఇక మాటికి ప్రయాణాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఆ ప్రయాణాలు కూడా శుభంగాను క్షేమంగాను ఉంటాయన్నమాట. బుధుడు మీ రాశికి అధిపతి అవ్వడం వల్ల సంవత్సరంలో 2 సార్లు మీకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. 2 సార్లు అద్భుతమైన యోగాన్ని మీకు కలగజేస్తున్నాడు. కన్య రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీగా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే కుజుడు మీ యొక్క శక్తిని పెంచుతాడు. అంటే మీకు ఎక్కువగా శక్తిని ఇస్తూ ఉంటాడు. ఒక 80% శక్తి ఉందనుకోండి, దాన్ని 100% పూర్తి చేస్తూ ఉంటాడనమాట. అయితే మరి అదృష్టం కలిసి వచ్చే రంగులు, కలిసి వచ్చే వారాలు ఏమిటి అనేది చూసినట్టయితే మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, లైట్ బ్లూ కలర్ అనమాట, ఆకాశ రంగు నీలమంటారు కదా ఆ రంగు, తెలుపు రంగు, ఈ 3 రంగులు మీకు అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ రంగు వస్త్రాలను ధరించుకుని మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ పని మీద వెళ్ళినా సక్సెస్తో తిరిగి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. లక్కీ నెంబర్స్ 5, 6, 2. లక్కీ వారాలు బుధవారము, శుక్రవారము. ఈ డేట్స్తోనూ, ఈ నెంబర్లతోనూ, ఈ వారాలలో ఈ రంగు వస్త్రాలు ధరించి మీరు ఏ కీలకమైన పని చేసినా సక్సెస్ సాధిస్తారు. అయితే మరి విద్యార్థులకు ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం అంటే కనుక ఖచ్చితమైన ప్లానింగ్ ఉండాలి. ఏదో చదివేశాము, ఏదో రాసేసామని కాకుండా ఒక ప్లాన్ ప్రకారం కనుక చేసినట్టయితే, టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్టయితే, కష్టపడితే కనుక రిజల్ట్స్ అద్భుతంగా వస్తాయి. అయితే డాక్టరు, నర్సు, ఫార్మసీ, సివిల్సు, చార్టెడ్ అకౌంటెంట్సు, పాలిటెక్నిక్, కంప్యూటరు, ఈ విభాగాలలో చదువుతున్న వాళ్ళకి అత్యుత్తమమైన కాలము, ఎక్స్ట్రాడినరీ ఫలితాలు మీకు అందుబాటులోకి వస్తాయి. అయితే విదేశీ చదువులకు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఫారెన్ వెళ్ళి చదువుకుందాము అని అనుకున్న వాళ్ళు ఈ సమయంలో కనుక ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చదువు మధ్యలో విఘ్నాలు మీకు వస్తూ ఉంటాయి. అయితే దాన్ని మీరేం చేయాలి, పట్టుదల, ధైర్యంతో ముందుకెళ్ళండే తప్ప ఏదో విఘ్నం వచ్చింది కదా అని ఇంట్లో ముడుచు కూర్చోవడం కాకుండా పట్టుదలగా ముందుకు వెడితే సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు ఏ నెలల్లో జాగ్రత్తగా ఉండాలో కూడా చెప్తాను. ఏప్రిల్, జూన్ ఈ 2 నెలల్లో ప్రతి స్టూడెంటు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. చిన్నపిల్లలైతే పేరెంట్స్ కేర్ తీసుకోండి. అయితే నవంబరు, డిసెంబర్లో మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంకా ఐటీ రంగము, ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే ఐటీ, సాఫ్ట్వేరు, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెట్వర్క్ రంగాలలో పనిచేస్తున్న వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశము, మీ క్యాడర్ పెరగడము, జీతం ఎక్కువ పెరగడము, దీంతోపాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత ఆన్సైట్ ఫారెన్ ఐడియాస్ కూడా మీకు వస్తాయి. అవి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మరీ ప్రత్యేకంగా మీకు ఫిబ్రవరి, జూను, అక్టోబరు ఈ నెలల్లో అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేయండి. ప్రొఫెషనల్ రెప్యుటేషన్ కూడా మీకు పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. బిజీ సంవత్సరం అయినా కానీ మంచి ఫలితాలు వస్తాయి.
మీరు సక్సెస్ఫుల్గా ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఎక్కడ ఉండాలి అంటే కనుక శని భగవానుడు ఆరోగ్య స్థానంలో ఉండడం మూలంగా మీకు మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాలెన్స్డ్గా కంట్రోల్డ్గా ఉంటూ ధ్యానం కానీ లేదా మెడిటేషన్ కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న రెమెడీస్ పాటిస్తే మంచిగా ఉండేందుకు ఉంది. అయితే వర్క్ ప్లేస్లో మీకు పాలిటిక్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మిమ్మల్ని డౌన్ఫాల్ చేద్దామని లేదా మిమ్మల్ని తీసేయాలి, తప్పించాలి అని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. అది ఆ నెలలు కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. జూన్, ఆగస్టు ఈ 2 నెలల్లోనూ మీ మీద కక్ష కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ జాగ్రత్తలు వహించుకోండి. ఇంకా వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార పరంగా ఇది చాలా మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు. కొత్త వ్యాపారాలు ఏవైనా స్టార్ట్ చేయాలంటే కన్సల్టెన్సీ, ఎడ్యుకేషన్, మెడికల్, సాఫ్ట్వేర్ సేవలు, తర్వాత సెక్యూరిటీ సర్వీసెస్ ఈ రంగాలలో ఉన్న వాళ్ళకు అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, కొత్తగా పెట్టుకుందామనుకున్న వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. గురుడు కర్మస్థానంలో ఉండడం వల్ల మీకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వస్తాయి. అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్లో కాంట్రాక్ట్స్, పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అంటుంటారు కదా, ఆ కాంట్రాక్ట్స్ మీకు వచ్చే అవకాశం ఉంది. వాటిని తీసుకునే ప్రయత్నం చేసుకోండి. విదేశీ క్లయింట్స్ కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అది ఏ రంగంలో అంటే కనుక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లోను, తర్వాత విదేశీయులకు సంబంధించిన అంటే ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన అంశాలలో మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. రెగ్యులర్గా ఇన్కమ్ మీ చేతిలో ఉండేందుకు కూడా చాలా చక్కగా ఉండబోతోంది. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏవంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవాళ్ళు జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే రాహువు సమస్యలు కుప్పలుగా మీ ముందు పోస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక జూలై నెలల్లో అస్సలు వేయకండి. ఈ 2 నెలలు తప్పించి అప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేయండి. అయితే ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటల దిగుబడి సరాసరి కన్నా మెరుగ్గా ఉండేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మరి ఏ పంటలు బాగుంటాయి, ఇది బాగుంటుంది అంటే ఏం వేస్తే బాగుంటుంది అంటే కనుక పప్పు ధాన్యాలు వేసుకోండి. తర్వాత చేనేత వస్త్రాలు, చేనేతకు సంబంధించినటువంటి పనులు చేసేవాళ్ళు, భూమి అద్దెకి ఇవ్వాలి అంటే కౌలుకి ఇవ్వాలనుకున్న వాళ్లకు చాలా చక్కగా ఉండబోతోంది. వ్యవసాయ రుణాలు పొందేందుకు కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏమిటంటే కనుక జూలై, సెప్టెంబరు ఈ 2 నెలల్లోనూ వరదల వల్ల కానీ లేదా వర్షాల వల్ల కానీ అంటే మనకు వాతావరణం మారుతూ ఉంటుంది కదా, ఆ సమయంలో మీరు ఎక్కువగా ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో రైతులు జాగ్రత్త తీసుకోండి. తర్వాత వ్యవసాయ భూమి అమ్మాలన్నా కొనుగోలు చేసుకోవాలన్నా కొంత జాగ్రత్తలు తీసుకోండి. అనుభవజ్ఞుల్ని పక్కన పెట్టుకుని ఆ ప్రయత్నాలు చేసుకోండి. తర్వాత రాజకీయ నాయకులకి రాజకీయాలు చూసినట్టయితే కనుక కన్యా రాశి వారికి 2026లో సమర్థత ఎక్కువగా ఉంటుంది, సలహాలు ఉంటాయి, నైపుణ్యము, గుర్తింపు పొందే అవకాశాలు కూడా చాలా అద్భుతంగా ఉంటున్నాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ నాయకులకి అంటే పెద్ద పెద్ద వాళ్ళకి మీకన్నా పై అధికారులకు కనెక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. అధిష్టానం యొక్క సపోర్టు, అండదండలు మీకు ఈ సమయంలో ఉంటాయి. పదవి రాకపోయిన వాళ్ళకి పార్టీలో ఎదుగుదల అనేది ఉండడం వల్ల మీకు మంచి పోస్ట్ వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసింది ఏంటంటే కనుక శని ప్రభావం మీకు కొంత తగ్గేటట్టుగా గోచరిస్తోంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ చూసినట్టయితే కనుక సంవత్సరంలో 3 త్రైమాసికాలు మీకు అనుకూలంగా చక్కగా ఉన్నది. మీకు కావాల్సిన భూమి కానీ, ఇల్లు కానీ, ఫ్లాట్ కానీ కొనుక్కునేందుకు అవకాశాలు బాగున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే కనుక విశేషమైన లాభాలు వస్తాయి. ఎవరైనా ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఏంటంటే రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల ఏవైనా డాక్యుమెంట్ చేయడం కానీ లేదంటే రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో కానీ ఇలాగా రాతపూర్వకంగా ఏదైనా చేసినట్టయితే, రాత అంటే మీ చేతి రాతలు కాదు, ఇక్కడ గమనించుకోండి, ఏవైనా అగ్రిమెంట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ ఇలాంటివి ఏవైనా టైప్ చేసినప్పుడో లేదంటే డిజిటల్గానో ఏవైనా తప్పు అంశాలు దొరికేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. డబల్ చెక్ చేసుకోండి. మోసగాళ్లకు బలి అవ్వకుండా జాగ్రత్తలు పడండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శని భగవానుడు 6వ స్థానంలో ఉండడం వల్ల మీకు కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అవి ఏమిటంటే కనుక నడుముకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, కడుపు, నరాలు, అలర్జీలు ఇవి వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు బాగా ఇబ్బంది కలిగే మాసాలు 3. అదేంటంటే మార్చి, జూలై, అక్టోబరు. ఈ మాసాలు నోట్ చేసుకుని చాలా జాగ్రత్తగా ఆ సమయంలో ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మంచి వార్త ఏంటంటే కనుక మీకు శని భగవానుడు
బాధిస్తాడు, కానీ ఆపరేషన్స్ దాకా తీసుకెళ్ళడు. ఈ విషయంలో కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఇంట్లో శాంతి సౌఖ్యం పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువులు సక్సెస్ఫుల్గా ముందుకు పెడతాయి. వివాహ యోగ్యత ఉన్నవాళ్ళు, వివాహానికి ఇప్పుడు అర్హత కలిగిన వాళ్ళు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఇల్లు మారడం కానీ లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడానికి కానీ శుభకార్యాలకు కానీ ఈ చక్కగా విశేషంగా ఉండబోతోంది. అయితే జాగ్రత్త ఎక్కడ తీసుకోవాలంటే కనుక మీరు ఏప్రిల్ నుంచి జూలై, లేదు ఏప్రిల్ జూలై, ఈ అంటే జూన్ తప్ప మే జూన్లు కాకుండా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏప్రిల్ నెల జూలై నెల, ఈ 2 నెలలు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. కొంత తేడాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే ప్రమాద సూచనలు ఎక్కడున్నాయంటే దేనివల్ల అంటే కనుక వరదల వల్ల, అంటే ముఖ్యంగా నీరు, వరదలు అంటే తుఫాన్లు నీరు కాబట్టి ఆ నీటికి సంబంధించిన ప్రమాదాలు జరిగేందుకు అవకాశం కనబడుతోంది. వాహనాల వల్ల రోడ్డు యాక్సిడెంట్స్, ప్రత్యేకంగా ఏ నెలలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే జూను అక్టోబరు, ఈ 2 నెలల్లోనూ వాహనాల మీద వెళ్ళినా మీరు నడుపుకున్నా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా మూడవది ఏంటంటే మీరు వర్క్ చేస్తున్న ప్లేసుల్లో పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా అంటే ఏదైనా ధనానికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత మరీ ముఖ్యంగా హార్ట్కి సంబంధించి, నరాలకు సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. అయితే మరి ఏ పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అంటే కనుక బుధగ్రహానికి, శనిగ్రహానికి, రాహు కేతు, వీటికి కనుక మీరు పరిహారాలు చేయించుకోవడం, పరిహారం అంటే ఏమీ అక్కర్లేదు, జపం చేసుకోవడము, ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే చాలా సింపుల్గా, పెద్ద పెద్ద వాటి జోలికి వెళ్ళవలసిన పని లేదు. మీ అంతట మీరే చిన్ని చిన్ని మంత్రాలు, స్తోత్రాలు చదువుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం ఉంది. భగవంతుడు చూసేది భక్తి, శ్రద్ధ తప్ప ఆడంబరాలు కాదు అనేది గుర్తుపెట్టుకోండి. అయితే మీకు ఆరోగ్యం కోసం ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను. ఓం శ్రీ ధన్వంతరయే నమః. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు ఈ మంత్రాన్ని స్పెషల్గా చదువుకున్నట్టయితే కనుక ఆరోగ్యవంతులు అవుతారు. ఇది 26లో ఈ రాశి వారికి చెప్పదగినటువంటి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.